పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు. నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళ 1900+. స్టార్ మహిళ కార్యక్రమంలో ఇంతమంది పురుషులు వచ్చారేమిటి అనే కదా మీ డౌట్. ఏ మహిళా దినోత్సవాలు మాత్రమేనా? ఇవాళ ప్రపంచ పురుష దినోత్సవం. ఎస్, మగవాళ్ల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆలు మగలు కలిసి వచ్చారు మన కార్యక్రమానికి. స్వాగతం, సుస్వాగతం. మగవాళ్ళందరికీ హ్యాపీ మెన్స్ డే. అసలు నాకు మొన్నటి వరకు తెలియదు ఇలా మెన్స్ డే అనేది ఉందని. మార్చ్ 8 ఎలాగైతే ఉమెన్స్ డే చేసుకుంటారో, నవంబర్ 19 ప్రతి సంవత్సరం మెన్స్ డే అనేది ఒకటి ఉందంట. కానీ అది బయటకు రాకుండా చాలా మంది ఆడవాళ్ళు తొక్కేశారు. ఈ రోజు మేము దాన్ని బయటకు తీసుకొచ్చేసాం. కమాన్, మీ ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళకి కూడా పాపం ఒక రోజైనా విష్ చేయండి. ఒకరోజు పాపం తిట్టకండి, వాళ్ళని హాయిగా వదిలేసేయండి. ఓకే, సో పరిచయాలు పెంచుకుందాము. నా పేరు కిషోర్ అండి, నెల్లూరు నుంచి వచ్చాను. బిజినెస్ మ్యాన్ నేను. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఏ డే, దట్ ఈస్ మెన్స్ డే బికాస్ ఆఫ్ టుడే. బికాస్ ఆఫ్ టుడే, దట్ ఈస్ టుడే. Every woman has all the other days. Men has only one day. చెప్పండి మీ గురించి. నా పేరు గాయత్రి, నెల్లూరు నుండి వచ్చాము. మీ ప్రోగ్రామ్ అంటే మా ఇంట్లో అందరికి చాలా చాలా ఇష్టం. మా మమ్మీ డాడీ అమ్మ నాన్న అయితే మీకు ఒక మాట చెప్పమన్నారండి. చెప్పండి. ఈ స్టార్స్ ఉన్నంత కాలం, ఆకాశంలో స్టార్స్ ఉన్నంత కాలం, ఈ ప్రపంచం ఉన్నంత కాలం ఈ స్టార్ మహిళ ఇలాగే కొనసాగుతూ ఉండాలి అని నేను కూడా చాలా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. వాళ్ళందరి ఆశీర్వాద బలమే మా కార్యక్రమం ఇంతకాలం నుంచి నడుస్తోంది. థ్యాంక్ యూ. నా పేరు శ్రీకాంత్ అండి, నేను విజయవాడ నుంచి వచ్చాను. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇద్దరికి? 3 years. 3 years. ఇది పెళ్ళప్పుడు కుర్తానా? కదా, చెప్తానే ఉన్నానండి. అది మగవాళ్ళు యూజువల్లీ కుర్తాలు అదే మిగిలిన వాళ్ళు ఇద్దరు సర్దుకుంటున్నారు. వాళ్ళు పెళ్ళప్పుడు కుర్తాలు ఒకసారి అలా సరి చేసుకున్నారు. ఓకే, చెప్పండి, మీరేం చేస్తుంటారు? జాబ్ హోల్డర్. మీరండి? నా పేరు త్రివేణి అండి, విజయవాడ నుంచి వచ్చాను. ఐ మీన్ హౌస్ వైఫ్. నా పేరు పూజ అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఇట్స్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ. అది మనకి చాలా వెన్నతో పెట్టిన విద్య. ఇంట్లోనే అడ్మినిస్ట్రేషన్ బోర్డు అంతా చేస్తూ ఉంటాం. బయట చేయమా ఏంటి? చేస్తాము ఈజీగా. చెప్పండి. చాలా ఈజీగా. నా పేరు కార్తిక్, ఈటీజీ టెక్నాలజీలో వర్క్ చేస్తాను. ఈటీవీ కాదు కదా? ఈటీజీ, షార్ట్ ఫామ్ ఈటీజీ. ఇట్ ఈస్ వ్యూ. My name is Ashok Kumar Madam. I am basically from Hyderabad, BHL. I am working as a vice principal for Vijayata Degree College. ఓకే ఓకే. I am in the teaching field, madam, basically. ఓకే, మీరండి? నా పేరు సాహిత్య, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, న్యూస్ పేపర్ రీడింగ్. నా పేరు బాలు మేడం, నేను మంచిర్యాల నుంచి వచ్చాను. ఆటోమొబైల్ షాప్ అండి. మీరు? నా పేరు సృజన మేడం, నేను మంచిర్యాల నుండి వచ్చాను. నేను ఎంఎస్సీ చేస్తున్నాను. నా పేరు మహేష్ కుమార్ మేడం, నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. లెక్చరర్గా వర్క్ చేస్తాను. ఎక్కడ? మిర్యాలగూడలో వర్క్ చేస్తున్నారు. ఓకే, మీరు? నా పేరు మణిచందన, నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే, ఇవాళ మెన్స్ డే సందర్భంగా మగవాళ్ళకి ఇంకా ఎలాంటి విషయంలో ఫ్రీడమ్ కావాలి, వాళ్ళకి ఇంకా ఎలాంటి విషయాల్లో వాళ్ళ రైట్స్ కావాలి, వాళ్ళకి ఏం కావాలో ఒకసారి ఎవరినైనా ఒకళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. యా, చెప్పండి కిషోర్ గారు, మగవాళ్ళకి ఇంకా ఎలాంటి విషయాల్లో స్వతంత్రం కావాలి చెప్పండి. స్వతంత్రం కావాలంటే రాత్రి సినిమా పోయి ఇంట్లో అడగకూడదండి. ఫస్ట్ సినిమాకి పోతే పర్లేదు, ఎవరిని తీసుకెళ్తారో సినిమాకి, అది ప్రాబ్లం. తర్వాత సెకండ్, ఎక్కడికి వెళ్ళావు, ఏంటి, ఎప్పుడు వచ్చావు, ఎలా వెళ్ళావు మాత్రం అడగకూడదండి ఫస్ట్. ఓకే, సో ఇవాళ ఒక్కరోజు కిషోర్ గారిని గాయత్రి గారు ఎక్కడికి వెళ్ళారని అడగట్లేదు. ఓకే, మీరు స్టార్ మహిళకి వెళ్ళిన విషయం ఆవిడకి చెప్పద్దు. ఓకేనా? ఇవాళ ఒక్కరోజే, రేపటి నుంచి మీ పని గోవిందా. ఓకే, సో ఈ 6గురిలో ఎవరు విన్ అవుతారో చూద్దాము. అన్నట్టు ఇంకొక ముఖ్యమైన విషయం, మన స్టార్ మహిళలో రేపటి నుంచి సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ స్టార్ట్ అవుతోంది. సూపర్ స్టార్ మహిళ, సూపర్ స్టార్ మహిళ. ఇప్పటి వరకు స్టార్ మహిళ చూసాము, మరి సూపర్ స్టార్ మహిళ ఏమై ఉంటుంది? సూపర్ స్టార్ మహిళ అంటే ఏంటి?
చాలా రోజుల నుంచి చూస్తున్నామే, ప్రోమోస్ అవి బాగానే వేస్తున్నారు, మరి దానికి గిఫ్ట్ ఏమైనా ఉంటుందా? స్పెషల్ సూపర్ గిఫ్ట్ ఉంటుందా? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు స్టార్ మహిళ మిస్ కాకుండా చూస్తూ ఉండండి. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. సరసరా ఓకే, చూద్దాం స్టార్ కార్డ్ ఎవరికి వచ్చింది. ఓపెన్ చేయండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా. బాగుంది బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళై? 8 months. 8 months, అది వెరీ గుడ్. 8 years తర్వాత కూడా ఇలాగే చేద్దరు కానీ. వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి. One, two, three, go. మీకు చిన్న కవిత. క్లుప్తంగా చదవండి. మహిళా చైతన్యానికి, మహిళా శక్తికి అందమైన వేదిక మన స్టార్ మహిళ. కరెక్ట్. మహిళా కార్యక్రమాల్లో తలమానికం, మహిళలందరికీ తలలో నాలుక మన స్టార్ మహిళ. ఓకే. మధ్యాహ్న సమయంలో, భోజన సమయంలో ఇంటిల్లిపాదికి షడ్రుచులను అందించే పసందైన విందు భోజనం మన స్టార్ మహిళ. పాపం ఆయనకి ఎన్నిసార్లు ఫుడ్ పెట్టలేదు. పాటల రాగాలు, ఆటల లయలు, నృత్యాల హొయలు కొలువుదీరిన కళానిలయం మన స్టార్ మహిళ. అభినయంతో, వాక్చతురతతో ఈటీవీ కార్యక్రమాలకే సుమాహారంగా మలిచిన మనందరి అక్క సుమక్క. 1900 పై చిలుకు ఎపిసోడ్లకు విజయవంతంగా పురుడు పోసిన సాంకేతిక నిపుణులందరూ సదా సర్వదా అభినందనీయులు. మీకే డెలివరీలు అయ్యాయని చెప్తున్నారు. ఇది మనందరికీ నచ్చిన కార్యక్రమం, మనం అందరం మెచ్చిన కార్యక్రమం. మనం పెద్దవాళ్ళమైతే ఆశీర్వదిద్దాం, చిన్నవాళ్ళమైతే అభినందిద్దాం. మొత్తం మీద స్టార్ మహిళ కార్యక్రమం మనందరం కలిసి మనతో కలుపుకు పోదాం. ఓకేనా? పోదాం పోదాం. బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. చాలా ఓపిక్ గా కార్యక్రమం పట్ల ఇంత అవగాహనతో మీరిద్దరు రాసి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఇది మా బాబాయ్ గిఫ్ట్ గా ఇచ్చారండి. మీరిద్దరు రాసింది కదా, మీకు ఇవ్వమని ఇచ్చారండి బాబాయ్. బాబాయ్ గారు చాలా థ్యాంక్స్. అలాగే పిన్ని గారికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. రెడీ, 1 2 3 గో. మీకు 12 పాయింట్స్ అండి. ఇవాళ మెన్స్ డే కాబట్టి మీ దృష్టిలో మగవాళ్ళకి ఈ భారతదేశంలో పూర్తి స్వేచ్ఛ లభిస్తుందంటారా పెళ్ళైన తర్వాత? లభిస్తుంది మేడం. మీరు కాసేపు చెవులు మూసుకోరా?
మూసుకోండి చెవులు. ఇప్పుడు 1 సెకండ్ క్వశ్చన్. అంటే ఇంకా మగవాళ్ళకి ఎలాంటి విషయాల్లో ఫ్రీడమ్ కావాలి ఆయన కొన్ని చెప్పారు. ఇంకా ఫ్రీడమ్ కావాలి కదా. యా, ఫ్రీడమ్ మీకు కావాలంటే పూర్తి స్వేచ్ఛ ఉంటుందండి మీ ఇంట్లో. మీ ఆవిడ మీరు చేసేటువంటి ఎలాంటి విషయాలకి అడ్డు చెప్పరా? ఏమీ చెప్పదు మేడం. ఏమి అసలు చెప్పండి. ఎటువంటి ఆవిడ చేసేటువంటి విషయాలకు కూడా మీరు అడ్డు చెప్పరా? నేను ఏం చెప్పను మేడం. ఓకే, సో ఒకరినొకరు సో ఎందుకు ఇలా చేసావు అలా ఏంటి అలాంటి అట్లా ఏం లేదు. జస్ట్ ఇలా తిట్టడం, దాని తర్వాత మళ్ళీ దగ్గర అయిపోవడం అంతే. జస్ట్ అలా తిట్టడం, అలా తిట్టేసి దగ్గర అయిపోవడం. ఓ సో వెంటనే స్పాంటేనియస్ గా ఉంటుంది అనమాట ఏదైనా సరే. సో అట్లాంటప్పుడు నాకు స్వాతంత్రం అయితే ఆల్రెడీ ఉంది, ఇంకా ఎక్స్ట్రా స్వాతంత్రం ఏం అవసరం లేదు. అక్కర్లేదంటారు. సూపర్ అండి, మీరు ఫుల్ ఇచ్చేసారు మీ ఆయన, మీ క్రెడిట్. ఓకే అండి, ఎల్లప్పుడు ఇలాగే ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, రెడీ, 1 2 3 గో. మీకు 14 పాయింట్లు అండి. ఇప్పుడు మీకు మీ ఆయనకి చిన్న దెబ్బలాట అయింది. మీరు కొనిపెట్టమన్నటువంటి చీర ఆయన కొనిపెట్టలేదు. ఇప్పుడు మీరు ఈ విషయంలో గొడవ పెట్టుకుంటున్నారు. స్టార్ట్. శ్రీకాంత్, ఆ శారీ కొనివా ప్లీజ్. ఏ సారీ? సుమా స్టార్ మేడ్ లో కట్టుకున్న పేడ కలర్ సారీ. సుమా స్టార్ మహిళ కట్టుకుంది చూసావా మొన్న, గ్రీన్ కలర్ శారీ సూపర్ ఉంది, అది కొనివా ప్లీజ్. నెక్స్ట్ మంత్ సాలరీ వచ్చినట్టు చూద్దాం. నెక్స్ట్ మంత్ ఎందుకు, ఇప్పుడు ఉందిగా, నిన్నే వచ్చింది శాలరీ. నిన్న సాలరీ ఆల్రెడీ బడ్జెట్ లో ఉంది, నెక్స్ట్ మంత్ సాలరీ ప్లీజ్ శ్రీకాంత్ ప్లీజ్. వచ్చి నెక్స్ట్ మంత్ సాలరీ చూద్దాం చెప్పా కదా. అప్పుడు ఉమెన్స్ డే రోజు అడిగా నీకు. ఇది నిజంగా నిన్న వాళ్ళ ఇంట్లో జరిగింది. స్టార్ మహిళకి వెళ్తున్నాను కదా, కొత్త చీర కొనివచ్చు కదా అంటే ఆయన అన్నాడు, నేను పెళ్లినాడు వేసుకున్న కుర్తానే వేసుకుంటున్నాను, నువ్వు కూడా అందులోంచి ఒక చీర తీసుకొని కట్టుకో అని. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చిన్న చిన్న గొడవలు వచ్చినా పెద్దగా కాకుండా చూసుకుంటే చాలు, లేకపోతే బోర్ కొడుతుంది లైఫ్. వెళ్ళండి, థ్యాంక్ యూ. ఈ ఆడవాళ్ళు ఉన్నారే, చీరలు నగలతోనే మెయిన్ గొడవ. అందుకనే ఎప్పుడైనా సరే వాళ్ళు అడక్క ముందే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఒక ఆవిడ షాప్ కి వెళ్ళిందంట, వెళ్ళో చీర తీసుకుందంట. ఆ చీర తీసుకోగానే ఈ చీర అన్నాడంట మొగుడు. ఏ ఈ చీర వద్దా అనిందంట. అది కాదు, ఇంతకన్నా కాస్ట్లీ చీర తీసుకోవచ్చు కదా అన్నాడంట. రెడీ, 1 2 3 గో. సృజన అండ్ బాలుకి 18 పాయింట్స్, మణిచందన అండ్ మహేష్ కి 16 పాయింట్స్. ఏమండి, మగాడికి వంట రావడం మంచిదంటారా చెడంటారా? అందుకు మంచిదేనండి. ఏమిటా ఒకందుకు? ఎప్పుడైనా తనతో గొడవ అయితే మనకు వండే వాళ్ళు ఎవరు ఉన్నాడుగా మేడం. మీరేమంటారు? రైట్ అండి, కరెక్టేనంటారా? ఓకే, కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది.
పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి నువ్వు కడలివైతే నీ నదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా 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 ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ద క్యూటెస్ట్ కపుల్ అండి, చాలా బాగా చేశారు ఇద్దరు. అండ్ ఎంత ప్రేమ కనిపిస్తుందో అసలు. ఆయన ఒక్క నిమిషం కూడా ఆవిడ కళ్ళలోంచి కళ్ళు తీయలేదు, ఎందుకంటే తీసేస్తే ఆవిడ కాళ్ళు తొక్కేస్తాడేమో అని కంగారు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీయా? ఈ పాట ఏ సినిమాలోది? గాయత్రి కిషోర్ గారు బజార్ పగలగొట్టేలా ఉన్నారు, చెప్పండి. పూజ సినిమా, రామకృష్ణ, వాణిశ్రీ, 1900 పూజా జ్యోతి నోము అనేది ఒక నోము అని. టైటిల్ వస్తుంది. ఓకే, సో ఇది ఏం సినిమా? పూజ సినిమా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. మన ఇంటర్వ్యూ ఏమవుతుందో. Good morning. Yeah, good morning. I'm Chintakal Ravi. I've got an appointment at 11 a.m. Yeah, just wait for 10 minutes. Good morning, sir. Good morning. Now can I come in, sir? Come in, come in. Take your seat. Well, Mr. Chintakayala Ravi, కార్తీక్ నీ గురించి చెప్పాడు. నువ్వేం చేశావు? ఇదిగోండి. ఓ, ఏంటిది నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికెట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటయ్యా, 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పట్టింది? అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 years లో పాస్ అయ్యావు? ఏంటోనండి, అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు. అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది, చదువు దొబ్బింది. సరే, విషయం ఏంటి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని గుండు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుండు కొట్టించుకోవాలి. ఒక్కసారి మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉండరు. వెంకటేష్ గారికి 10వ తరగతి పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 6 సంవత్సరాలు. మీరు చదువుకునే రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు? ఆయన 10th క్లాస్ అలాగే పాస్ అయ్యారు. 8 సార్లు అండి. 8 times. 10th క్లాస్. నిజంగా కొంచెం టఫ్ సబ్జెక్ట్ ఉంటుంది కదండి, మ్యాథ్స్, ఇంగ్లీష్, అలాంటి కొంచెం 2 సార్లు తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే, ఇప్పుడు ఇంకో పాట. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో जाने जिगर आओ मेरे जानु नी పంచులోని పవర్ గేమ్ నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో నాకు తెలిసి పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఇలా పబ్లిక్ గా డిబేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఏమో కదా. కాస్తంత బిడియం కనిపిస్తోంది, అయినా సరే బాగా చేశారండి ఇద్దరు. సూపర్. మా పెళ్ళైన కొత్తలో చేసాం మేడం, తర్వాత రీసెంట్ గా మొన్న చేసాము. మీరు విన్న ఈ పాట పాడిన హీరో ఎవరు? రవితేజ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. మగాడు సినిమాలో హీరో ఎవరు? ఇవాళ మెన్స్ డే కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి.
మగాడు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ సుమన్, బి డాక్టర్ రాజశేఖర్. డాక్టర్ రాజశేఖర్ కరెక్ట్ ఆన్సర్. అంతకు ముందు వచ్చిన మగాడు సినిమాలో ఎన్టీ రామారావు గారు హీరో, తర్వాత కొత్తగా వచ్చిన మగాడులో రాజశేఖర్ గారు. 3 పాయింట్స్ వచ్చాయి. ఎవరి దగ్గర నుంచి తీయమంటారు? 2 పాయింట్స్ గాయత్రి కిషోర్ నుంచి. 1 ఫ్రమ్ సృజన అండ్ బాలు. భాగవతం ప్రకారం కాళింది అనే భయంకర సర్పాన్ని లొంగదీసుకున్న బాలకుడు ఎవరు? ఆప్షన్స్. ఏ కృష్ణుడు, బి రాముడు. కృష్ణుడు. 3 పాయింట్స్ తీసుకోండి. మణిచందన మహేష్ 1 పాయింట్. సృజన అండ్ బాలు 1 పాయింట్. దెన్ త్రివేణి అండ్ శ్రీకాంత్ 1 పాయింట్. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. మన్మధుడు సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. ఇంతకీ మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నాగార్జున. నాగార్జునేనా? మీరు నాగార్జున గారి బాగా పొగుడుతుంటే మీ ఆయన ఏమైనా ఫీల్ అవుతారా? పెళ్లిగాక ముందు అయితే చిరంజీవి అభిమాని అండి, పెళ్ళైన తర్వాత నాగార్జున గారితో వచ్చేసారండి, అభిమానం వచ్చేసింది ఆయన మీద. ఎందుకలా మారారు? మార్చేసింది. మీరు మార్చారా? మార్చింది నన్ను. ఆహా కాదు, మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం అండి? హీరోయిన్ అయ్యో నాకు నిజంగా వాస్తవంగా అయితే ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ నాకు తెలియదు యాక్చువల్ గా. అప్పుడు వచ్చిన హీరోయిన్ అంటే జయప్రద, జయశ్వ చాలా ఇష్టం. ఓకే, అలా ఆయన ఆవిడ వాళ్ళని పొగుడుతుంటే మీరు ఎప్పుడైనా? పాతోళ్ళు కదండి, ఓకే వదిలేసాను. ఏదో కొత్త వాళ్ళని అయితే జలస్ వస్తుంది కానీ. ఓకే సరే, 6 పాయింట్ తీసుకోండి. పూజ 3, సుజన 3. అపరిచితుడు సినిమా దర్శకుడు ఎవరు? పరిచితుడు. ఓకే ఆప్షన్స్. ఏ కాదు, ఆయన నేను అడగగానే అని చెప్పి ఆప్షన్ అని చెప్పేస్తాడేమో తమిళ డైరెక్టర్ గట్టి గుర్తు రావట్లేదు. ఏ మురుగదాస్, బి శంకర్. శంకర్ కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. మణిచందన 1, సాహితీ 1, త్రివేణి 1. జస్టిస్ చౌదరి సినిమాలో హీరో ఎవరు? ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. గాయత్రి 3, పూజ 3. చరిత్ర ప్రకారం పరదేశీ పాలకుల్ని గడగడలాడించిన బొబ్బిలి వీరుడు ఎవరు? ఆప్షన్స్. ఏ తాండ్ర పాపారాయుడు, బి సర్దార్ పాపారాయుడు. తాండ్ర పాపారాయుడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. సృజన 1, సాహిత్య 1, త్రివేణి 1. జెంటిల్మెన్ సినిమాలో హీరో ఎవరు? అర్జున్ గారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. గాయత్రి 3, పూజ 3. చరిత్ర ప్రకారం యుద్ధంలో అలెగ్జాండర్ ని నిలువరించిన రారాజు ఎవరు? అలెగ్జాండర్ ని ఆపగలిగాడు. ఆప్షన్స్. ఏ పురుషోత్తముడు, బి అశోకుడు. టేక్ ఏ గెస్. అశోకుడు.
నాకు సడన్ గా ఏదో శబ్దం భూకంపం వచ్చినట్టు ఏంటంటే మన కిషోర్ గారు ఎగిరికి వెళ్ళేశారు అక్కడ. సో అదండి విషయం, మీకు అర్థమై ఉంటుంది తప్పు సమాధానం అని. పురుషోత్తముడు కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అదేంటి మీకెలా వచ్చు? 10th క్లాస్ 8 టైమ్స్ చాలా బాగా చెప్తారండి. ఓకే, నేను చదువుకున్నా ఆయన చదువుకోకపోయినా ఒకటే అండి. అదే చదువు అంటే మార్కులు కాదులేండి, ర్యాంకులు కాదు. జీకే సూపర్ అండి, చాలా. ఓకే, మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే ముందు సాధారణంగా సమాజంలో ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే ఆడవాళ్లే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అంటారు. ఇవాళ మెన్స్ డే సందర్భంగా అడుగుతున్నాను, మగవాళ్ళకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా సమాజంలో? మీరు చెప్పండి. ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళకే తెలియదు, మనకి తెలుసు వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఓకే, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి త్రివేణి గారు. మీరు మనం వాళ్ళని హెరాస్ చేస్తా ఉంటాం కదా ప్రతి విషయాల్లో, పాపం అది ప్రాబ్లమే కదా. అదే మనం నన్నెందుకు కలుపుతారు? మీరు చేస్తున్నారేమో. నేనేం చేసుకొని చెప్పండి అసలు. గుండెల మీద ఏంటి, నేను లివర్ మీద కిడ్నీస్ మీద కూడా చేసుకొని చెప్తాను. మీరు చెప్పండి. అత్తకోడలు ఉన్నప్పుడు ఆ హస్బెండ్ కి చాలా సఫరింగ్ ఉంటుందండి. పడితే బాగుంటుంది, పడకపోతే మాత్రం ఆ మగవాడు చాలా నరకం అనుభవిస్తాడండి. మగవాళ్ళకు ఉండేటువంటి ప్రధానమైన ప్రాబ్లం వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ ఆడవాళ్ళు ఇవ్వకపోవడం. నేను మగవాళ్ళని అడిగాను, చెప్పేసుకున్నారు. ముగ్గురు మనగాళ్ళు సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. మీరు ఎప్పుడెప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్తారో కిషోర్ గారు ఎగిరి డాన్స్ చేద్దామని ఆయన వెయిటింగ్. మణిచంద్ర 2, పూజ కార్తిక్ 1, గాయత్రి దగ్గర ఒక 2, అటు ఒక 1. మహాభారతం ప్రకారం బయటికి రావడం తెలియకపోయినా పద్మవ్యూహంలోకి దూసుకు వెళ్లి యుద్ధం చేసిన వీరుడు ఎవరు? ఆప్షన్స్ మేడం. ఏ అర్జునుడు, బి అభిమన్యుడు. అభిమన్యుడు. కరెక్ట్ ఆన్సర్. సృజన బాలు 1, సో మణిచంద్ర 1, పూజీ కార్తిక్ 1. ఒక మగాడు సినిమాలో హీరో ఎవరు? బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. 3 ఫ్రమ్ పూజా కార్తిక్, 3 ఫ్రమ్ గాయత్రి కిషోర్. చరిత్ర ప్రకారం ఔరంగజేబ్ ని ముప్పు తిప్పలు పెట్టిన మరాఠా రాజు ఎవరు? ఆప్షన్స్. ఏ శివాజీ, బి రాణా ప్రతాప్ సింహ. శివాజీ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. 3 ఫ్రమ్ మణిచందన. అలా ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాము. లడి లడి హౌరాకి తూ బడి బడి ఆంధ్రాకి నువ్వు గడి గడి కే బస్తే నే రెడీ రెడీ దావత్కి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ థోడా థోడా అందమంతా దేఖలే బో అయ్యవారమంటే ఏలూరే అరనవారు మంచం నెల్లూరే లడి లడి హౌరాకి తూ బడి బడి ఆంధ్రాకి నువ్వు గడి గడి కే బస్తే నే రెడీ రెడీ దావత్కి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ థోడా థోడా అందమంతా దేఖలే బో ఏసయ్యాటకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే नौटंकी 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 चो जान जिगर आओ मेरे जान नी पंचलोनी पवर गेम నేను
పెద్ద ఫ్యాను నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మ్యాన్ డల్ 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 नौटंकी 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 मैं नौटंकी 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 तो అసలు లాస్ట్ స్టెప్ హైలైట్. ఆయన పాట అయిపోయినా అవ్వట్లే. ఓకే అండి, చాలా బాగుందండి ఇద్దరి పేరు. వెరీ నైస్, బాగా చేశారు. థ్యాంక్ యూ. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అండ్ ప్రణతి సతీ సమేతంగా వచ్చాడు. 6 పాయింట్లు మీ ఇద్దరు లాగానే అక్కడ. నెక్స్ట్ చిత్రం అల్లు అర్జున్ అండ్ స్నేహారెడ్డి. పాయింట్లు. నెక్స్ట్ చిత్రం నేహా ప్రసన్న. ఆరు పాయింట్లు. నెక్స్ట్ చిత్రం నాగార్జున అమల. ఓ మొత్తం ఫ్యామిలీ వచ్చింది. 6 పాయింట్లు. రేపటి నుంచి సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ మన స్టార్ మహిళలో మొదలవబోతున్నాయి. సూపర్ స్టార్ మహిళ అంటే ఏమిటి? ఆల్రెడీ మహిళలు స్టార్ మహిళ అయ్యారు ఈ కార్యక్రమం ద్వారా. ఇక సూపర్ స్టార్ మహిళలు కూడా అవుతారా? తెలుసుకోవాలనుకుంటే ప్రోగ్రామ్ చూడండి. అలాగే ఆ సూపర్ గిఫ్ట్ ఏమిటో కూడా ప్రోగ్రామ్ లోనే చెప్తాము. చూడండి. సూపర్ స్టార్ మహిళ, సూపర్ స్టార్ మహిళ. ఇప్పటి వరకు స్టార్ మహిళ చూసాము, మరి సూపర్ స్టార్ మహిళ ఏమై ఉంటుంది? నెక్స్ట్ చిత్రం మహేష్ బాబు. ఆరు పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సూర్యన్ జ్యోతి. 6 పాయింట్లు. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాము. స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మీరు గేమ్ ఆడడానికి వెళ్ళాలి. అండ్ హస్బెండ్స్ ఏమో ఇటువైపు నించోవాలి. ఒకళ్ళు హెల్ప్ చేయడానికి రారా మహేష్ గారు, ఇటు రండి. ఇది ఇలా పట్టుకోవాలి. వైఫ్స్ ఏమో ఇక్కడ నించొని మీరు ఆ రింగ్ లో నించోండి. దీన్ని ముందరకి తీసుకురండి. ఇలా బంతి వేయాలి. మీరు వెనక్కి లాగి ఆ బంతిని తీసుకొని అందులోకి వేసేయాలి. రెడీ? 1 2 3 గో.
ఒకటి 2 3 4 5 6 7 7 బంతులు వేశారు. 42 ప్లస్ 20 దీనికి 62 పాయింట్లు. యు విన్ రైస్ కుక్కర్. 1 2 3 గో. Plus 20, 128. And dinner set. 1 2 3 go. And a handy set. 1 2 3 go. ఓకే, మీరు కాలు కొంచెం టైర్ కిందకి యువతలకు పెట్టేశారండి. లోపల పెట్టకుండా ఆడారు కాబట్టి ఎన్నైతే అలా ఆడారో అన్ని తీసేయాల్సి వస్తుంది. 22 ఉన్నాయి, అందులో 11 తీసేశాను. సో 11 86 పాయింట్స్ అండి. అండ్ శాండ్విచ్ టోస్టర్. 1 2 3 గో.
25 పాయింట్లండి. అండ్ అలాగే కూల్ బాక్స్. లీడ్ లో ఉన్నారు సృజన అండ్ బాలు. వాళ్ళ స్కోర్ దాటడానికి మీ టార్గెట్ 124. 18 బంతులు వేసుకోవాలండి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పాయింట్స్ అండి. ట్రావెలింగ్ సెట్ వచ్చింది. అండ్ ఇవాల్టి మన ఈ స్టార్ మహిళ అండ్ స్టార్ పురుష్ సృజన అండ్ బాలు. సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే. వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి.